నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 34 6th స్టాంజా 34వ కీర్తన 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిట్లో నుండి అతను రక్షించెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడిగా ఉన్నారు. సహజంగా మనం ఎదుర్కొనేటటువంటి పలు శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మనము స్నేహితులను, బంధుమిత్రులను, రక్త సంబంధీకులను, ఇరుగు పొరుగు వారిని, పలు రీతులుగా మనకు దగ్గరగా ఉన్నటువంటి వారిని మనం ఆశ్రయిస్తాం. వారి సహాయాన్ని మనం కోరేవారంగా ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరు మనకున్నప్పటికీ ఎవరు తీర్చలేని వేదన, బాధ మన జీవితాల్లో ఉండవచ్చు. జరిగినటువంటి ఈ వాక్య భాగ సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 22 వర్స్ 1, రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం నుండి మనం చదివినట్లయితే అక్కడ దావీదును దేవుడు సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి విడిపించినప్పుడు ఈ మాటలను పలికినట్లుగా మనం అక్కడ దాని యొక్క వివరణను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, అబీమెలెకు ఎదుట దావీదు వెర్రివాని వల్లే ప్రవర్తించి ఆ చోట అతని చేతికి అతడు అప్పగింపబడకుండా విడిపింపబడినటువంటి విషయాలను గురించి మనం చూస్తాం. నిజమే, అట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ప్రవర్తించుటకు అతడు ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు గనుక సమయోచితమైన రీతిగా ప్రవర్తించడానికి తగిన ఆలోచన ప్రభు చెప్పి అతనిని తన శత్రువుల నుండి చేతిలో నుండి రక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అనంటే మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే దీనులంగా మనం ఉండాలి. ప్రభు దృష్టిలో మనం తగ్గింపగలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన మనలను రక్షిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఆయన వారి ప్రార్థన ఆలకించడంలో గల కారణం ఏమై ఉంది అని అనగా బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 2, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం రాయబడిన 2వ వాక్య భాగంలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నిజమే, ఆయన మన ప్రార్థన ఆలకించుటకు ముందు మనం ఏ విధముగా ఆయన దృష్టిలో ప్రవర్తిస్తున్నామో ఆయన మనలను చూస్తూ ఉన్నటువంటి దేవుడు కనుక ఎవరైతే దీనులుగా నలిగిన హృదయం గలవారై దేవుని మాట విని దేవుని మాటకు వణికేవారుగా ఉంటారో అట్టి వారిని ఆయన దృష్టిస్తారు. దృష్టించే దేవుడు వీరు ఆయనకు చేసే ప్రార్థన ఆలకించి వారు ఎదుర్కొనేటటువంటి ప్రతి బాధ నుండి, కష్టం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విషయమును గూర్చి మనలో హెచ్చింపు, లోక విషయాలను గురించినటువంటి అతిశయం లేక ప్రభు దృష్టిలో మనం దీనులంగా మనం ఉన్నప్పుడు భూమి మీద ఆయన మనలను ఘనులుగా చేస్తాడు. ఆ విధముగానే దావీదు ప్రభు దృష్టిలో, రాజు దృష్టిలో అతడు దీనుడిగా తనను తాను తగ్గించుకున్నాడు కనుక ఒక దినాన ప్రభువే ఘనమైన స్థానంలో దావీదు గారు నిలబెట్టుటను దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా మనుషులు మన బాధను వినవచ్చు, వినకపోవచ్చు, విన్నప్పటికీ వారు మన సమస్యను తీర్చలేకపోవచ్చు. కానీ అన్నిటికీ ఆధారమై ఉన్న దేవునిపై మనం ఆధారపడినట్లు ఇట్టి దీనులంగా మనము ప్రభు దృష్టిలోను ఈ లోకంలోను ప్రభు మహిమార్థమై జీవించటం వలన కలుగు దేవుని సహాయమును ప్రతి ఒక్కరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రిని కొందనాలు, నేడు విన్న ఈ మాటల ద్వారా మేము దీనులంగా మీ ఎదుట కనబడుట కృప దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి.
నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన వారిని కూడా తమ ముందున్న కాలమంతా కృపాక్షేమలు అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమెన్.